వాళ్ళు మనకి చాలా విషయాలు చెప్తున్నారు. ఈ రోజు ఎన్టీఆర్ అలాగే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ అయితే చేశారు అఫీషియల్ గా. దానికి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ వచ్చింది. అలాగే దానికి సంబంధించిన మూవీ హ్యాండిల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో సెటిల్ అయితే చేసేసారు. వాళ్ళు ఆ పోస్టర్ లో చాలా డీటెయిలింగ్ తో మనకైతే చెప్పారు. త్రివిక్రమ్ గారు ఈ రేంజ్ లో డీటెయిలింగ్ తో వస్తారని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఆ పోస్టర్ లో ఏం చెప్పారు మొత్తం ఈ వీడియోలో డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ గా మనం అనుకున్నట్లే జస్ట్ ఒక పోస్టర్ అయితే వదిలేరు. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఒకవేళ వాళ్ళు టైటిల్ రిలీజ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా మనకు ఒక వీడియో కంటెంట్ అయితే వచ్చేది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పట్లో వీడియో కంటెంట్ రాదు. డ్రాగన్ 2 రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తారకన్న ఈ ప్రాజెక్ట్ మీద షిఫ్ట్ మొత్తం అయిన తర్వాత కొంత షూటింగ్ చేస్తారు చూడండి. ఆ టైంలో ఆ షూటింగ్ కంప్లీట్ చేసి మనకైతే ఆ మూవీకి సంబంధించిన టైటిల్ రిలీజ్ చేస్తారు. అంటే ఇప్పుడు రామాయణం మూవీ మనం గ్లిమ్స్ చూసామా, వాళ్ళ వరల్డ్ ని ఎట్లా మనకి చూపించారు. ఒక రాముడు ఒక చెట్టు మీదకి ఎక్కుతూ జంప్ చేసే విధంగా ఒక షాట్ పెట్టి రామాయణం వస్తుంది అని చెప్పి ఒకటి మనకైతే చూపించారు. ఆ స్కేల్ ఆ గ్రాండియర్ చూసి నాగవంశీ గారు ఏమన్నారు, మనకి మేము నెక్స్ట్ అనౌన్స్ చేసే ప్రాజెక్టు ఇదే రేంజ్ మించి ఉండాలి తప్ప దానికి తగ్గకూడదు, స్టాండర్డ్స్ పెంచాలి తప్ప తగ్గకూడదు అని చెప్పి అన్నారు. సో అందుకే వీడియో కంటెంట్ రాలేదు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, రాదని అనుకున్నా. వాళ్ళు పోస్టర్ ఒకటే వదిలేరు. ఈ పోస్టర్ లో మనం చూస్తే మాత్రం చాలా డీటెయిలింగ్ తో, ఎస్పెషల్లీ త్రివిక్రమ్ గారు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, తన మోస్ట్ అంబిషియస్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకా ఎందుకంటున్నానంటే త్రివిక్రమ్ గారి కెరియర్ లో ఇప్పటి వరకు చూసుకుంటే అన్ని ఫ్యామిలీ డ్రామాలే ఉంటాయి. పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసిన మూవీస్ ఏవి ఉండవు. తను చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చేశాడు. ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ లో ఒక మూవీ తీస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారా? అలాంటిది అరవింద సమేత తీసి ఒక గోల్డ్ క్లాసిక్ అయితే ఇచ్చాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి. ఇప్పుడు తన కెరియర్ లో ఎప్పుడు టచ్ అయిన మూవీ, టచ్ అయిన జానర్ మైథలాజికల్ గా అయితే వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ షణ్ముఖుడు ఏదైతే ఉందో మన గాడ్ ఆఫ్ వార్, త్రివిక్రమ్ గారు బెస్ట్ ఆప్షన్ డైరెక్టర్ గా ఎందుకంటున్నానంటే తను రాసే డైలాగ్స్, తను అంతేకాదు తను బ్రాహ్మణ్ అని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఒక బ్రాహ్మణుడు ఒక హీరోని ఒక దేవుడిగా చూపిస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అది అలాంటి త్రివిక్రమ్ లాంటి డైలాగ్ రైటర్, మాటల మాంత్రికుడు లాంటి డైరెక్టర్ నుంచి ఊహించుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. చాలా మంది ఈ మూవీతో ట్రోల్ స్టాప్ అవ్వచ్చు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ సిజిఐ బాగాలేకపోతే ట్రోల్ చేస్తారు. నువ్వు ఎంత విఎఫ్ఎక్స్ ఎంత సిజిఐ పెట్టుకున్నా కూడా నీకు డ్రామా కానీ సరిగా లేకపోతే ఆ మూవీని ట్రోలే చేస్తారు ఎప్పుడు కానీ డ్రామా విషయంలో త్రివిక్రమ్ గారు అసలు డిసప్పాయింట్ చేయరు. నా హోప్ ఈసారి విఎఫ్ఎక్స్ విషయంలో కూడా అసలు డిసప్పాయింట్ కూడా చేయరు ఈ మూవీ టీమ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మనం మాట్లాడుకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ లో మీరు చూడండి, క్లియర్ గా 2 పాయింట్స్ అయితే హైలైట్ అయితే చేశారు. ఒకటి వచ్చేసి ఆ త్రిశూలంతో జూనియర్ ఎన్టీఆర్ గారి పోస్టర్ ని రిలీజ్ అయితే చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారి హ్యాండిల్ నుంచి జూనియర్ గారు వేసిన పోస్ట్ వచ్చేసి సన్ ఆఫ్ శివ, శివుడు కొడుకు, ద ప్రైడ్ ఆఫ్ పార్వతి, పార్వతి యొక్క గౌరవం, ద ఎటర్నల్ కమాండర్, ఒక తలపతి మొత్తం దేవుళ్ళందరికీ. సో తారకన్న వేసిన పోస్ట్ ఇది. వన్స్ అగైన్ విత్ త్రివిక్రమ్ గారు, మళ్ళీ ఇంకోసారి త్రివిక్రమ్ గారితో మూవీ చేస్తున్నా అని చెప్పి అన్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఏదైతే త్రిశూలం పెట్టారో ఒక డిఎన్ఏ సింబల్ కూడా పెట్టారు. అంటే శివుడు కొడుకు వస్తున్నాడు, ఒక త్రిశూలం నుంచి ఒక వేల్ ముద్ర, ఒక వేల్ అయితే ఉండబోతుంది. దీనికి ఒక థియరీ కూడా ఉంది. అంటే యాక్చువల్ స్టోరీ అది, తారకాసుడు అని చెప్పి ఒక డీమన్ ఉండేవాడు, ఒక రాక్షసుడు. తనని అంతం చేయాలంటే శివుడు రక్తం నుంచి పుట్టిన వాడయ్యే ఉండాలి. అంటే శివుడు డిఎన్ఏ నుండి వచ్చి పుట్టిన కొడుకు మాత్రమే తన్ని అంతం చేయగలుగుతాడు. సో అలాంటి వరం అయితే తను పొందుతాడు. అవన్నీ మన మూవీలో చూడొచ్చులే. తన్ని ఎలా అంతం చేశాడు ఈ కుమారస్వామి పుట్టిన తర్వాత అనేది మనకి స్టోరీ ఎస్టాబ్లిష్ చేస్తారులే, అవన్నీ తర్వాత మ్యాటర్. సో అదొక పోస్టర్ మనకి శివుడు డిఎన్ఏ తో రాబోతున్నాడు మన షణ్ముఖుడు, మన కుమారస్వామి, మురుగన్ అనే విధంగా వాళ్ళు చెప్పి ఆ తారకాసుని అంతం చేయడానికి కోసమే అని చెప్పి మనకైతే ఆ విధంగా ఒక సింబాలిక్ గా చూపించారు. ఇది గ్రేట్ డీటెయిలింగ్ అని చెప్పాలి. ఏదో నార్మల్ గా అనౌన్స్మెంట్, పేర్లు, టైటిల్ అంటే ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి అనౌన్స్ చేయకుండా ఒక మంచి డీటెయిలింగ్ తో వాళ్ళైతే అనౌన్స్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది. ఇంత డీటెయిలింగ్ తో నేను త్రివిక్రమ్ గారు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే. మామూలుగా షణ్ముఖుడు లేకుంటే కుమారస్వామి ఫోటో బ్యాక్ సైడ్ పెట్టేసి ఒక స్టెల్లోడ్ ఫోటో లాగా మనకి అప్లోడ్ చేసి ఇవ్వచ్చు. అంటే మూవీ చేస్తున్నాం అఫీషియల్ గా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. బట్ అదేం వాళ్ళు చేయలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, అంత డీటెయిలింగ్. నాకు ఇక్కడ త్రివిక్రమ్ గారిని ఎంత మెచ్చుకోవాలనిపిస్తుందంటే, చాలా మంది పోస్టర్ కూడా ఏతో చేశారని చెప్పి అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఏ మూవీ నుంచైనా ఏదైనా విఎఫ్ఎక్స్ కానీ ఏదైనా ఏ సిజిఐ మూవీతో చేసినా కూడా కంటెంట్ ఏది వచ్చినా కూడా ఫస్ట్ అనడం అలవాటు అయిపోయింది చాలా మందికి. ఎందుకంటే చాలా రియలిస్టిక్ గా అయిపోయింది ఈ రోజుల్లో. దాన్ని మనం తక్కువ చేయలేము. ఎందుకంటే వారణాసి గ్లిమ్స్ వచ్చిన రోజు కూడా చాలా మంది కామెంట్ చేశారు, ఇలానే మొత్తం ఏతో రిలీజ్ చేశాడు, దీనికి ఏముంది అని చెప్పి కామెంట్ చేశారు. ఆ తర్వాత మీరు ఆ గ్లిమ్స్ లో వాళ్ళు చూపించిన డీటెయిలింగ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇది కాదు, ఏతో చేసి ఈ రేంజ్ లో డీటెయిలింగ్స్ రావు అని చెప్పి అర్థమయ్యి మళ్ళీ రియలైజ్ అయితే అయ్యారు.
సో ఇదే విషయం ఈ విషయంలో కూడా దీనిలో కూడా జరుగుతుంది. ప్రతిది కూడా ఏ అని ఫిక్స్ అవ్వకూడదు, వాళ్ళు ఇచ్చే డీటెయిలింగ్ కూడా మనం అర్థం చేయాలి. ఇంత డీటెయిలింగ్తో ఏ పోస్టర్ వేయడం నుంచి వస్తుంది నాకు చెప్పండి. ఒక డిఎన్ఏ, ఒక త్రిశూలం, ఒక వేలు మధ్యనే ఉండేటట్లు ఒక డిజైనర్ డిజైన్ చేస్తే తప్ప ఇలాంటి కంటెంట్ మనకి రాదు. సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు తట్టుకోలేక జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అని చెప్పి. వాళ్ళందరికీ చెప్తుంది ఇదే. ఇప్పుడే ఎన్టీఆర్ త్రివిక్రమ్ హ్యాండిల్ నుంచి కూడా ఒక చూసానని చెప్పి అయితే ఒక పోస్ట్ వేసాడు. సో మేము జూనియర్ ఎన్టీఆర్నే ఎంచుకున్నాము అని చెప్పి. అండ్ ఇంకొకటి వన్ ఆఫ్ ద పిఆర్ టీమ్, జూనియర్ ఎన్టీఆర్ గారు పిఆర్ టీమ్ వేసిన పోస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి శంకరాచార్యులు గారు రచించిన సుబ్రహ్మణ్య స్వామి భుజంగం శ్లోకంలోది, ఇది 2వ శ్లోకంలోది. నాకు శబ్దాలు తెలియవు, వాటి అర్థాలు కూడా తెలియవు, పద్యం రాయడం కూడా తెలియదు, నాకు గద్యం కూడా తెలియదు. కానీ 6 ముఖాల గల షణ్ముఖుడు సుబ్రహ్మణ్యం స్వామి నా హృదయంలో ప్రకాశిస్తూనే ఉంటాడు. అందువల్ల నా నోటి నుంచి స్వయంగా వెలువడుతున్న మాటలే ఇవి అని చెప్పి శ్లోకం మీనింగ్ వచ్చేలాగా వన్ ఆఫ్ ద పిఆర్ టీమ్ వేశారు. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇది ఈ శ్లోకాన్ని వచ్చేసి ఒక భక్తుడు రాసింది. మన ఉదయంలో ప్రకాశిస్తున్నాడు మురుగన్ స్వామి కుమారస్వామి అనే ఉద్దేశంలో తనైతే అన్నాడు. మరి ఇది భక్తుడి స్టోరీనా లేకుంటే గాడ్ స్టోరీనా అని చెప్పి ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. దీని మీద అంత తొందరగా డీటెయిలింగ్ అంటే రివీల్ చేస్తే బెటర్ ఏమో నా ఒపీనియన్ మూవీ టీమ్. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు రేజ్ అవుతున్న డౌట్, ఈ మూవీ మొత్తం గాడ్ మీదే ఉంటుందా లేదా? ఇప్పుడు మనం చూసాం కంగువా లాంటి మూవీ కానీ లేకుంటే మగధీర లాంటి మూవీ కానీ, అంటే ఇప్పుడు కల్కి మూవీ కానీ, దాంట్లో ఎట్లా మనకి రీక్రియేషన్ అట్లా చూపిస్తారు. సూర్య గారిది ఇంకోది 3 సెవెంత్ సెన్స్ కానీ అలా కాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. డైరెక్ట్ దేవుడి మీదనే తీయాలి, వాళ్ళ యొక్క చరిత్రను మనకు చూపించాలి. జూనియర్ అంటే దేవుళ్ళకి చూపించాలి. ఏదో ఒక మామూలుగా ఒక పాట మాత్రమే అలాగ కాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. దీని మీద క్లారిటీ ఇవ్వాలి మూవీ టీం. ఈ వీడియో చూసి నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియో అప్లోడ్ చేస్తాను దీని మీద సపరేట్ గా. సో దాని మీద ఆ వీడియో రీచ్ అయ్యేటట్లు చేయండి. ఎట్లైనా దీని మీద ఒక క్లారిటీ ఇస్తే అందరికి కూడా కొంచెం బాగుంటుందని నా ఒపీనియన్. సో ఫైనల్గా ఇది చాలా మంది చాలా పోస్టులు వేశారు, అన్ని డీటెయిలింగ్ చెప్పుకుంటే వీడియో లెంత్ అవుతుంది, అయినా కూడా చెప్తా. ఇంకో విషయం మర్చిపోయినా, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాదు అనిరుద్. నా బ్రదర్ తో మళ్ళీ చేస్తానని చెప్పి ఇప్పుడే పోస్ట్ అయితే వేసాడు. నిన్న ఇన్స్టాగ్రామ్ లో తను గుడికి వెళ్తూ అరుణాచలం కూడా గుడికి వెళ్తూ ఫోటో కూడా పెట్టాడు. అప్పుడే చాలా మందికి డౌట్స్ వచ్చాయి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్పి. కానీ నిన్న తమన్ వేసిన ఒక ట్వీట్తో చాలా మంది డౌట్లు వచ్చేసాయి. ఏంటి తమన్ మ్యూజిక్ డైరెక్టరా, తమన్ అవసరమా, తనకి ఏంది మధ్య అంత ఊపు లేదు కదా, అవసరమా అని చెప్పి కామెంట్ చేశారు. తను ఆ ట్వీట్కి రీట్వీట్ చేసి దానికి రిప్లై కూడా ఇచ్చాడు తమను. సో చాలా మంది మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు తమనేమో మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి. బట్ అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ డైరెక్టర్. సో మరి అనిరుద్ధ్ ఫస్ట్ టైం మైథలాజికల్ మూవీ అయితే చేస్తున్నాడు. మరి తను ఎలా ప్రెజెంట్ చేస్తాడో ఒక దేవుడి స్టోరీని అయితే మనం అయితే చూడాలి. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి.